గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎ వెక్టర్ అంటే ఏంటో చూసాం, అండ్ లీనియర్ స్పాన్ ఆఫ్ ఏ సెట్ అంటే ఏంటో స్టడీ చేసాం, అండ్ దాని మీద ఒక థియరం చేసాం. ఏంటి? ఇఫ్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్ వి ఆఫ్ ఎఫ్ అయినట్టయితే దెన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేసాం. ఓకే, ఈ క్లాస్లో మనం ఇంకొక థియరం చూస్తున్నాము. వాట్ ఈస్ ద థియరం? That is, theorem is statement. Let S is a non-empty finite subset of a vector space V of F. Then prove that. అంటే ఇక్కడ S అనేటువంటిది నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఏ వెక్టర్ స్పేస్ V of F. S is a non-empty subset of V. Then prove that first one, S is a subspace of V if and only if L of S equivalent to S. Second one, L of S equivalent to L of S. ఓకే, ఫస్ట్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ వి అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్. అంటే ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ వి అయినప్పుడు ఈ కండిషన్ జరుగుతుంది. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అయినప్పుడు ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ అవుతుంది. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రూఫ్ చూడండి అమ్మా. ఓకే, ప్రూఫ్. ఓకే, సో లెట్ P of F be a vector space అని తీసుకుందాం. ఓకే, వెక్టర్ స్పేస్ అని తీసుకుందాం. అండ్ క్లియర్లీ లెట్ ఎస్సీలో ఫైనైట్ నాన్ ఎంప్టీ సెట్ అన్నాడు కనుక ఆల్ఫా 1 ఆల్ఫా 2 సోన్ ఆల్ఫా ఎన్ అని తీసుకుందాం. అంటే ఎస్ అనేటువంటి సెట్లో ఎన్ వెక్టర్స్ ఉన్నాయి, ఫైనైట్ నాన్ ఎంప్టీ సబ్సెట్ అని చెప్పాం. ఓకే, ఎస్ క్లియర్గా దేనికి సబ్సెట్? ఓకే, క్లియర్లీ దేనికి సబ్సెట్ అని ఇచ్చాడు వాడు? ఎస్ ఈజ్ అ నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ది వి. ఓకే, అండ్ ఎలా తీసుకుందాం? ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి. ఇప్పుడు మనం రెండు కండిషన్స్ ప్రూవ్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? ఎస్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ వి అని తీసుకుని ఫస్ట్ వన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్. సెకండ్ వన్ ఏంటి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో రెండు కేసెస్ వస్తాయి. ఏంటి? టూ కేసెస్. ఫస్ట్ ప్రాబ్లంలో టూ కేసెస్ వస్తాయి. ఏంటంటే టూ కేసెస్ ఇక్కడ? సో ఫస్ట్ కేస్ ఈస్ ఏమని ప్రూవ్ చేయాలి? ఫస్ట్ కేస్ మనం ఏమని ప్రూవ్ చేయాలి? ఎస్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ ఈ అని చెప్పి తీసుకొని ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అని ప్రూవ్ చేయాలి. సెకండ్ కేస్ ఏమని తీసుకోవాలి? ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అని తీసుకుని ఎస్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ ఈ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దట్ మీన్స్ ఇక్కడ కేస్ 1. ఓకే, కేస్ 1. ఓకే, కేస్ 1 ఏమని తీసుకుంటున్నా? లెట్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అని తీసుకున్నా. నౌ వీ షో దట్ ఏమని ప్రూవ్ చేయాలి? నౌ వీ షో దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఏమైనా టూ సెట్స్ ఏ ఈక్వల్ అంటూ బి అని చెప్పాలనుకోండి. ఏ అనేటువంటిది ఒక సెట్, బి అనేటువంటిది ఒక సెట్. టూ సెట్స్ ఈక్వల్ అని చెప్పాలంటే ఎప్పుడు కూడా మనం ఏమని చెప్పాలి? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అంటే ఏలో ఉండే అన్ని ఎలిమెంట్స్ బిలో ఉంటాయి, బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఏలో ఉంటాయి అని చెప్తే అప్పుడు మనం ఏమని చెప్తామంటే ఏ ఈక్వల్ అంటూ బి అని చెప్తాం. ఎప్పుడైనా టూ సెట్స్ కనుక ఈక్వల్ అని చెప్పాలి అన్నట్టయితే మనం ఏం చెప్పాలి? ఇఫ్ ద టూ సెట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వల్. ఓకే, సో ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. అంటే ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి, ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. క్లియర్గా బై ది డెఫినేషన్. ఓకే, క్లియర్లీ ఎస్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. ఇది మనం ప్రూవ్ చేయక్కలేదు, ఇది ఏ కండిషన్ అయిపోయింది. ఎందుకని? బై ది డెఫినేషన్ ఆఫ్ ది లీనియర్ స్పాన్ ఆఫ్ ఎ సెట్. ఆల్రెడీ అక్కడ చూసాం డెఫినేషన్ చెప్పి కింద నోట్స్ కూడా రాసుకున్నాం, నోట్ 1, నోట్ 2, నోట్ 3 అని. ఏంటి? సో ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఆల్వేస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ విచ్ ఈజ్ 1. ఇంకేం ప్రూవ్ చేయాలి? ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్, సపోజ్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పాలి అన్నట్టయితే, ఓకే, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్పాలంటే ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుని ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందని ప్రూవ్ చేయాలి?
ద బీలో ఉంటుందని చెప్పాలి. ఏలో ఉండే ప్రతి ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందని చెప్పాలి, బీలో ఉంటుందని చెప్పాలి. అంటే ఏలో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి, ఆ ఎలిమెంట్ బీలో ఉంటుందని చెప్పాలి. అప్పుడు మనం ఏమని చెప్తాం, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. సిమిలర్లీ ఇక్కడ కూడా క్లియర్లీ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్. ఇంకా నేను ఇంకో కండిషన్ ఏం చెప్పాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. అంటే ఎల్ ఆఫ్ ఎస్లో ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. లెట్, నేను ఎలా తీసుకుంటున్నా, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఓకే, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నా. ఎప్పుడైతే నేను ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నానో ఇమీడియట్గా ఏమవుతుందండి, ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆఫ్ ఎస్. ఓకే, ఎస్లో ఏం వెక్టర్స్ ఉన్నాయి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n ఉన్నాయి. సో అంటే ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది వెక్టర్స్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా అనేటువంటిది ఏమవుతుంది, a1 ఆల్ఫా 1 a2 ఆల్ఫా 2 ప్లస్ ఆన్ an ఆల్ఫా n ఫర్ a1 a2 so on an belongs to f already, which is a definition of the linear combination of the vectors. అంటే దట్ మీన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే దాన్ని ఎలా రాయాలి, ద ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ ది లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. ఎస్లో ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n కనుక సో ఆల్ఫా అనేటువంటిది ఏమవుతుందండి, a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ ఆన్ an ఆల్ఫా n ఫర్ a1 a2 an బిలాంగ్స్ టు ఎఫ్ అని అవుతుంది అనమాట. ఓకే, క్లియర్గా దేర్ ఫోర్ ఇక్కడ చూడండి. ఓకే, a1 a2 an బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n ఈజ్ ఆర్ ఇన్ ఎస్, బట్ ఎస్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ ఫీ. సబ్స్పేస్ కనుక విచ్ ఇంప్లాయిస్ దేర్ ఫోర్ ఏమవుతుంది చూడండి, a1 ఆల్ఫా 1 a2 ఆల్ఫా 2 సో ఆన్ an ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్. ఓకే, సో ఎందుకని, బై సిన్స్ ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్, ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్, లేదంటే ఇక్కడ వద్దులేండి. ఓకే, సో ఇక్కడ వరకు నోట్ చేయండి అమ్మ. ఏంటి, లెట్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ ఈ, నౌ వి షో దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎస్. క్లియర్లీ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే, ఓకే ఓకే, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే విచ్ ఇంప్లాయిస్, ఓకే, విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి ఇక్కడ, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ ఆన్ an ఆల్ఫా n ఫర్ a1 a2 సో ఆన్ an బిలాంగ్స్ టు ఎఫ్ బై ది డెఫినేషన్ అన్నమాట. కానీ ఇక్కడ a1 a2 an బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n ఇన్ ఎస్, బట్ ఎస్ ఈజ్ అ సబ్స్పేస్. సబ్స్పేస్ కనుక స్కేలర్ మల్టిప్లికేషన్ నుంచి దేర్ ఫోర్ ఏమవుతుందండి, ద a1 ఆల్ఫా 1 అండ్ a2 ఆల్ఫా 2 దేర్ ఫోర్ a1 ఆల్ఫా 1 a2 ఆల్ఫా 2 సో ఆన్ an ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఎస్లో ఉంటాయి. సిన్స్ ఎందువల్ల అండి, ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్. సబ్స్పేస్ కనుక స్కేలర్ మల్టిప్లికేషన్ నుంచి a1 ఆల్ఫా 1 a2 ఆల్ఫా 2 an ఆల్ఫా n బిలాంగ్స్ ఎక్కడ ఉంటాయండి, ఎస్లో ఉంటాయి. సో ఎప్పుడైతే ఎస్లో ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయో వాటి యొక్క సమ్మేషన్ బై క్లాజర్ ప్రాపర్టీ నుంచి a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ an ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్ బై క్లాజర్. ఓకే, బై క్లాజర్. ఎందుకని క్లాజర్ ప్రాపర్టీ అని చెప్పగలం మనం, ఇక్కడ ఎస్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ ఫీ అని చెప్పి తీసుకున్నాం కనుక a1 ఆల్ఫా 1 a2 ఆల్ఫా 2 an ఆల్ఫా n ఎస్లో ఉంటే బై క్లాజర్ ప్రాపర్టీ నుంచి a1 ఆల్ఫా 1 a ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ an ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, ఎస్. బట్ ఈ ఎలిమెంట్ మొత్తం దేనికి ఈక్వల్ అండి, ఆల్ఫాకి ఈక్వల్. అంటే విచ్ ఇంప్లైస్ దట్ ఈస్ ఆల్ఫా ఈక్వల్ అంటూ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ ఆన్ an ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే ఆల్ఫా ఎక్కడ ఉంటుందని వచ్చిందండి, ఎస్లో ఉంటుంది అని వచ్చింది. అంటే దేర్ ఫర్ ఏమని చెప్తాం, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్. అంటే విచ్ ఇంప్లైస్ ఏంటంటే దాని అర్థం ఏంటి, విచ్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ విచ్ ఈజ్ ఈక్వేషన్ బి అనుకుంటాం. ఓకే,
ఫ్రమ్ ఏ అండ్ బి నుంచి ఏమవుతుందండి ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్. ఓకే, ఇక్కడ వి ఆఫ్ ఎఫ్ ఈజ్ వెక్టర్ స్పేస్ అని తీసుకున్నాం, ఎస్ ఈజ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అనేటువంటి ఎలిమెంట్స్ ఎస్లో ఉన్నాయని తీసుకున్నాం, అండ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఈ వారి స్టేట్మెంట్లు ఇచ్చాడు కనుక. ఇక్కడ కేస్ 1 ఏమని తీసుకోవాలి, లెట్ ఎస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ ఈ అని చెప్పి తీసుకొని ఏమని ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అని చెప్పాలంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి, ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అని చెప్పాలి. కానీ డెఫినేషన్ నుంచి మనకి ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది, ఎందుకంటే లీనియర్ స్పాన్ డెఫినేషన్ నుంచి మనకి ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది, విచ్ ఈజ్ ఏ అనుకున్నాం. సో ఇంకా మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేయాలి. లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నా, ఆల్ఫా అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే అర్థం ఏంటి, ఆల్ఫా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్, అంటే దట్ మీన్స్ ఎస్లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అవుతుంది. సో అందుకనే దాన్ని ఎలా రాసుకున్నా, విచ్ ఇంప్లైస్ ఆల్ఫా ఈక్వల్ అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AN ఆల్ఫా ఎన్ ఫర్ A1 A2 AN బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకున్నాం. ఓకే, కానీ ఇక్కడ చూడండి, దేర్ఫోర్ A1 A2 AN బిలాంగ్స్ టు ఎఫ్ అయ్యి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అనేటువంటివి ఎస్లో ఉన్నట్టయితే ఎస్ అనేటువంటిది సబ్ స్పేస్ కనుక బై స్కేలర్ మల్టిప్లికేషన్ నుంచి A1 ఆల్ఫా 1 A2 ఆల్ఫా 2 AN ఆల్ఫా ఎన్ ఎక్కడుంటాయి, ఎస్లోని ఎలిమెంట్స్ అవుతాయి. ఎప్పుడైతే A1 ఆల్ఫా 1 A2 ఆల్ఫా 2 AN ఆల్ఫా ఎన్ ఎస్లో ఉన్నాయో, సో విచ్ ఇంప్లైస్ బై క్లాజర్ ప్రాపర్టీ నుంచి A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AN ఆల్ఫా ఎన్ ఎక్కడ ఉంటుంది, ఎస్లో ఉంటుంది. ఎందుకంటే ఎస్ ఈజే ఇక్కడ క్లియర్గా ఎస్ ఈజ్ సబ్ స్పేస్ ఆఫ్ ఈ అని తీసుకున్నాం కనుక బై క్లాజర్ ప్రాపర్టీ నుంచి. సో అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AN ఆల్ఫా ఎన్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఆల్ఫాకి ఈక్వల్ అవుతుంది. అంటే ఆల్ఫా ఈక్వల్ అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AN ఆల్ఫా ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు ఎస్. అంటే నేను ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే ఆ ఆల్ఫా ఎక్కడ ఉంటుంది, ఎస్లో ఉంటుంది. అంటే ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఎల్ ఆఫ్ ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఎస్లో ఉంటుందంటే అర్థం ఏంటండి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ విచ్ ఈజ్ ఈక్వేషన్ బి అనుకున్నట్టయితే. సో ఏలో ఏమైంది, ఓకే ఏలో ఏమైంది, ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ అయింది, బిలో ఏమైంది, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ అయింది. సో దేర్ ఫోర్ ఫ్రమ్ ఏ అండ్ బి ఏమవుతుందండి, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్. అంటే దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్, ఓకే ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి కనుక అయినట్టయితే విచ్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్ అవుతుంది. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్ అవుతుంది. ఇక్కడికి ఒక కేస్ 1 ప్రూవ్ చేస్తాం, ప్రాబ్లం 1లో కేస్ 1 ప్రూవ్ చేస్తాం. కేస్ 2 ఏంటండి ఇక్కడ చూడండి. ఓకే, కేస్ 2 ఏమని తీసుకోవాలి, లెట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్ అని తీసుకోవాలి. తీసుకొని మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి, ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. దేర్ ఫోర్ క్లియర్గా చూడండి, ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్, ఓకే ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి. ఓకే, మనకి క్లియర్గా ఇక్కడ ఏమవుతుందండి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. ఓకే, సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. ఎందుకని, బై సిన్స్ బై ప్రీవియస్ థీరం. ఓకే, బై ప్రీవియస్ థీరం. ఓకే, ప్రీవియస్ థీరంలో ఏం చెప్పాం, ఇఫ్ ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ద వెక్టర్ స్పేస్ వి కనుక అయినట్టయితే దెన్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ అని ప్రూవ్ చేస్తాం. ఇక్కడ క్లియర్గా ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి కనుక ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. కానీ ఎల్ ఆఫ్ ఎస్ దేనికి ఈక్వల్ అండి, ఎస్కి ఈక్వల్. అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్. ఓకే, ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. సిన్స్ ఈ స్టెప్ ఎందుకు రాయగలిగాం, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్ అయింది కనుక సో ఎస్ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి అయితే ఎల్ ఆఫ్ ఎస్ అనేటువంటిది ఏంటి, సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్ థీరంలో మనం అదే ప్రూవ్ చేసాం. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్ కనుక ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అవుతుంది. అంటే దేర్ ఫోర్ ఏంటండి ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటూ ఎస్ కనుక అయినట్టయితే విచ్ ఇంప్లైస్ ఎస్ ఈజ్ ఏ సబ్ స్పేస్, ఓకే సబ్ స్పేస్ ఆఫ్
వి అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసాయండి. ఏంటి, ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ వి అయితే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అయింది, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అయితే ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ అయింది. ఈ రెండింటిని కలిపినట్టయితే దేర్ ఫర్ ఏమవుతుందండి, ఓకే, ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్, ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్, ఓకే, ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ వి if and only if L of S equivalent to yes, L of S equivalent to yes. Okay, so this is the part 1. okay, part 1 లో 2 కేసెస్ వచ్చాయి. ఏంటి, ఫస్ట్ కేస్ ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ ఈ అని చెప్పి తీసుకుని ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వలెంట్ ఎస్ అని ప్రూవ్ చేస్తాం. కేస్ 2లో ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వలెంట్ ఎస్ అని తీసుకుని ఎస్ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అని ప్రూవ్ చేస్తాం. ఓకే, నోట్. ఓకే, so that is the one. Okay, సెకండ్ ప్రాబ్లం ఏమని ప్రూవ్ చేయమన్నాడు, సెకండ్ వన్. ఓకే, నౌ వీ షో దట్ సెకండ్ వన్లో నౌ వీ షో దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఓకే, కొంచెం కిందకి రాస్తాను చూడండి అమ్మ ఇక్కడ. ఓకే, 2లో వాడు ఏమని ప్రూవ్ చేయమన్నాడు, నౌ వీ షో దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఓకే, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఓకే, సో దేర్ ఫోర్ ఎస్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఈ. ఎప్పుడైతే ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఈ అవుతుందో, నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఈ అవుతుందో, విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఏ subspace. Okay, subspace of V. Okay, previous theorem already ఇందాక కూడా చెప్పాను. if S is a non-empty finite subset of the vector space V of F finite అయితే the L of S is a subspace అవుతుంది. ఇక్కడ S is a non-empty finite subset of V కనుక L of S is a subspace of V అయింది. ఓకే, కండిషన్ 1లో మనం ఒకటి చూసాం, S is a, అక్కడ ఎస్ ప్లేస్లో ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఉంది అంతే. ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ ఈ అయితే ఏమైంది కండిషన్ అక్కడ, ఫస్ట్ కండిషన్లో ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అయింది. మరి ఎస్ ప్లేస్లో ఇక్కడ ఏముంది, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ ఈ అయితే ఏమవుతుందండి, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్. ఓకే, విచ్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ సిన్స్ బై 1లో మనం ప్రూవ్ చేస్తాం. ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ ఈ అయితే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్ అయింది. ఓకే, ఇక్కడ ఎస్ ప్లేస్లో ఎల్ ఆఫ్ ఎస్ ఉంది, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్స్పేస్ ఆఫ్ ఈ అయితే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అవుతుంది. అంటే దట్ అక్కడ ఎస్ ప్లేస్లో ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ ఉంది అంతే. ఓకే, దేర్ ఫోర్ ఏమవుతుందండి, సో ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎస్. ఓకే, దట్ ఈస్ ద థియరం. ఈ థియరంలో 2 కండిషన్స్ ఉన్నాయి. సో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లంలో 2 కండిషన్స్, కేస్ 1 కేస్ 2 చేస్తాం. ఏంటి, ఎస్ ఈజ్ అ సబ్స్పేస్ ఆఫ్ వి అయితే ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ అంటే ఎస్ అని ప్రూవ్ చేస్తాం. సెకండ్ వన్లో ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని ప్రూవ్ చేస్తాం. అంటే ఎల్ ఆఫ్ ఎస్ ప్లేస్లో ప్రీవియస్ కండిషన్లో ఎస్ ప్లేస్లో ఇక్కడ ఎల్ ఆఫ్ ఎస్ వచ్చింది అంతే అనమాట. ఓకే, నెక్స్ట్ థియరం చూద్దాం, నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ థియరం, let S comma T are subsets of the vector space V of F, then prove that S is subset of T, which implies L of S is subset of L of T. Second one, L of S union T equivalent L of S plus L of T. ఇక్కడ మనం ఏమని ప్రూవ్ చేయాలండి, సో S comma T are subsets of the vector space V, అంటే Vకి సబ్సెట్స్ అయితే దెన్ ప్రూవ్ దట్ ఫస్ట్ వన్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ టీ. ఎస్ అనేటువంటిది కనుక టీకి సబ్సెట్ కనుక అయినట్టయితే, అంటే ఎస్లో ఉండే ఎన్ని ఎలిమెంట్స్ టీలో కనుక ఉన్నట్టయితే విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఎల్ ఆఫ్ ఎస్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈజ్ ఈక్వల్ అంటే ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. అంటే ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అనేటువంటి సెట్ దేనికి ఈక్వల్ అవుతుందండి, ద లీనియర్ సమ్ ఆఫ్ ది సెట్స్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీకి ఈక్వల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఓకే, ఇక్కడ ప్రూఫ్ చూడండి మనం. ఓకే, ఓకే, ప్రూఫ్లో ఫస్ట్ వన్ ప్రూఫ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, let
ఏమని తీసుకుందాం, ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ టీ అని చెప్పి తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఏమని తీసుకుందాం అండి, లెట్ ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ టీ అని తీసుకుందాం. ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ టీ అని తీసుకుని మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలంటే అర్థం ఏంటి, ఎల్ ఆఫ్ ఎస్లో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా ఎల్ ఆఫ్ టీలో ఉంటాయి అని ప్రూవ్ చేయాలి. ఓకే, నేను అందుకని ఇక్కడ ఎలా తీసుకుంటున్నా, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటి, ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ టీ అని తీసుకున్నాం. ఇప్పుడు ఏమని ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలి. అంటే ఎల్ ఆఫ్ ఎస్లో ఉండే అన్ని ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయని చెప్పాలి, ఎల్ ఆఫ్ టీలో ఉంటాయని చెప్పాలి. సో అందువల్ల ఎస్లో ఉండేటువంటి ఎస్లో నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నా, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసు. అంటే దీని అర్థం ఏంటి, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫా ఈజ్ ఏ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. అంటే ఎస్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్తో ఫామ్ అయినటువంటి ఎలిమెంట్ ఆల్ఫా అవుతుంది. అందువల్ల ఇక్కడ సపోజ్ నేను ఎలా తీసుకుంటున్నా, ఆల్ఫా బిలాంగ్స్ టు, సపోజ్ అలా తీసుకుంటున్నా. ఓకే, సపోజ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ A1 ఆల్ఫా 1 A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ AN ఆల్ఫా n ఫర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ alpha n belongs to S and A1 A2 so on AN belongs to F. అంటే ఇక్కడ ఏంటి, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అంటే మీనింగ్ ఏంటి, ఆల్ఫా అనేటువంటిది ఎస్లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్తో ఫామ్ అయినటువంటి ఎలిమెంట్ అని అర్థం. సో సపోజ్ ఆ లీనియర్ కాంబినేషన్ నేను ఎలా తీసుకున్నా, ఆల్ఫా ఈక్వల్ అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ AN ఆల్ఫా n అని తీసుకున్నా. ఇక్కడ ఫర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n ఎక్కడ ఉంటాయి, ఎస్లోని ఎలిమెంట్స్, A1 A2 AN బిలాంగ్స్ టు ఎఫ్లోని ఎలిమెంట్స్. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n అనేటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ ఎలిమెంట్స్ అండి, ఎస్లోని ఎలిమెంట్స్. కనుక ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ టీ కనుక విచ్ ఇంప్లాయిస్ ఏమవుతాయండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n. ఇక్కడ కావాలంటే దేర్ ఫోర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n బిలాంగ్స్ టు టీ అవుతుంది. ఎందువల్ల టీ అవుతుంది, సో దేర్ ఫోర్ ఎందువల్ల టీలో ఉంటుందండి ఎలిమెంట్స్ అన్నీ కూడా, ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ టీ అన్నాం కనుక ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా nలో ఎలిమెంట్స్ అన్ని ఎస్లో ఉంటే ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ టీ కనుక దేర్ ఫోర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n ఎక్కడ ఉంటాయి, బిలాంగ్స్ టు టీలో ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్తో ఫామ్ అయ్యే ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్కడ ఉంటుంది, ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. ఎందుకని ఎలిమెంట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి, టీలో ఉన్నాయి. వీటి యొక్క లీనియర్ కాంబినేషన్తో ఫామ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ అన్నీ, ఓకే, వీటి యొక్క లీనియర్ కాంబినేషన్తో ఫామ్ అయ్యేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, ఎల్ ఆఫ్ టీలో ఉంటాయి. అంటే విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ఈక్వల్ అంటూ, ఓకే, ఈ ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఇలా రాస్తున్నా, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ AN ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీ. ఓకే, ఇక్కడ చిన్నదండి లాజిక్, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నా, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకున్నా. అంటే ఆల్ఫా అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంది అంటే అర్థం ఏంటి, ఆల్ఫా అనేటువంటిది ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్, ఎస్లోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్తో ఫామ్ అయినటువంటి ఎలిమెంట్నే ఆల్ఫా. సపోజ్ ఆ లీనియర్ కాంబినేషన్ నేను ఎలా తీసుకున్నా, ఆల్ఫా ఈక్వల్ అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ AN ఆల్ఫా n ఫర్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్, A1 A2 AN బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకున్నా. ఓకే, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకున్నా. కానీ వాడు మనం ఇక్కడ ఏమని ఇచ్చాడు, ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ టీ అని ఇచ్చాడు. ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ టీ కనుక ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, టీలో ఉంటుంది. అందువల్ల ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎస్ అంటే దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుందండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది, టీలో ఉంటుంది. ఎందుకని ఎస్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ టీ కనుక ఎస్లో ఉండే ప్రతి ఎలిమెంట్ టీలో ఉంటుంది. టీలో ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, వీటి యొక్క లీనియర్ కాంబినేషన్స్తో ఈ ఎలిమెంట్స్ యొక్క ఆల్ పాసిబుల్ లీనియర్ కాంబినేషన్స్ ఎక్కడ ఉంటాయి, ఎల్ ఆఫ్ టీలో ఉంటాయి. సో అటువంటి ఒక కాంబినేషన్ నేను తీసుకున్నా, ఆ కాంబినేషన్ ఏంటి, ఆల్ఫా ఈక్వల్ అంటే A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ AN ఆల్ఫా n అనేటువంటి ఈ కాంబినేషన్ తీసుకున్నా. ఈ ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా n టీలో ఉంటే వీటి యొక్క లీనియర్ కాంబినేషన్ ఎక్కడ ఉంటుంది, బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీ ఉంటుంది. అంటే ఇక్కడ నాకు ఏమైంది, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అని తీసుకుంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీ అని వచ్చింది. అందువల్ల నేను ఇక్కడ ఏమని చెప్తాను, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు
ఎల్ ఆఫ్ టీ అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ. ఇది ఎప్పుడు జరుగుతుంది ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ టీ అయినప్పుడు మాత్రమే ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ అవుతుంది. అందువల్ల ఇక్కడ మనం ఏమని చెప్తాం దేర్ ఫోర్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ టీ. ఓకే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ అవుతుంది. అంటే ఎస్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ టీ అయితే విచ్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎస్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ టీ అవుతుంది. ఓకే దట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం చేద్దాం, ఇది నోట్ చేయండి. ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ మనం ఏం ప్రూవ్ చేయాలండి. సెకండ్ వన్ చూడమ్మా ఏం ప్రూవ్ చేయాలి ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈక్వల్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. ఓకే సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి. నౌ వీ షో దట్ సెకండ్ వన్ నౌ వీ షో దట్ L of S union T equivalent to L of S plus L of T అని ప్రూవ్ చేయాలి. ఓకే L of S union T equivalent L of S plus L of T అని ప్రూవ్ చేయాలి. ఓకే L of S union L of T L of S union T equivalent L of S plus L of T అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి L of S union T is a subset of L of S plus L of T అని ప్రూవ్ చేయాలి. L of S plus ఎల్ ఆఫ్ టీ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అంటే ఈ సెట్కి సబ్సెట్ అవుతుందని ప్రూవ్ చేయాలి, ఈ సెట్కి ఇది సబ్సెట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ప్రూఫ్కి రిఫరెన్స్గా ఫస్ట్ మనం సపోజ్ ఇక్కడ ఎస్లో ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయని తీసుకుందాం. ఓకే ఎస్లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 సాన్ ఆల్ఫా ఎన్ అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయని తీసుకుందాం. టీలో బీటా 1 బీటా 2 సాన్ బీటా ఎన్ అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయని తీసుకుంటే ఎస్ యూనియన్ టీలో ఎలిమెంట్స్ ఏమవుతాయండి ఆల్ఫా 1 ఆల్ఫా 2 సాన్ ఆల్ఫా ఎన్ అండ్ బీటా 1 సాన్ బీటా ఎన్. ఎన్ ఎలిమెంట్స్ ఎక్కడ ఉంటాయి ఎస్ యూనియన్ టీలో ఉంటాయి. అంటే ఇది ఓన్లీ రిఫరెన్స్ కోసమే. ఓకే ఇక్కడ చూడండి ఫస్ట్ ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలి. నేను ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నా లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అంటే విచ్ ఇంప్లైస్ దీని మీనింగ్ ఏంటండి ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అని తీసుకున్నానంటే అర్థం ఏంటి ఆల్ఫా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అంటే ఎస్ యూనియన్ టీలో ఉండేటువంటి ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ ఏమవుతుంది ఆల్ఫా అవుతుంది. అంటే సపోజ్ నేను ఆల్ఫా ఈక్వలెంట్ ఇలా తీసుకొచ్చండి ఎస్ యూనియన్ టీలో ఎలిమెంట్స్ ఏమన్నా ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ బీటా 1 బీటా 2 బీటా ఎన్ A1 alpha 1 plus so on AN alpha n plus B1 beta 1 and plus so on Bn beta n for ఓకే ఇక్కడ చూద్దాం ఇది చదివేస్తున్నానండి గుర్తుపెట్టుకోండి ఫర్ ఏమవుతుందండి A1 A2 so on AN and B1 B2 so on Bn belongs to F. ఓకే సో ఎందుకని ఎస్లోనేమో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ ఉన్నాయి, టీలో బీటా 1 బీటా 2 బీటా ఎన్ ఉన్నాయి. ఎస్ యూనియన్ టీలో ఏముంటాయి ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ బీటా 1 బీటా 2 బీటా ఎన్. ఆల్ఫా బిలాంగ్స్ టు ఎస్ యూనియన్ టీ అంటే ఏంటి ఆల్ఫా ఈజ్ A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ 1 B1 బీటా 1 ప్లస్ ఫర్ అని చెప్తా అనమాట. ఓకే సో ఇంకా సింపుల్గా చెప్పాలి అన్నట్టయితే మనం ఏం చెప్పొచ్చు అండి విచ్ ఈజ్ ఓకే సో సపోజ్ అని అనుకున్నట్టయితే అండ్ ఇక్కడ ఫర్ బిలాంగ్స్ టు అండ్ క్లియర్గా చూసుకోండి ఆల్ఫా 1 ఆల్ఫా 2 సో ఆన్ ఆల్ఫా ఎన్ బిలాంగ్స్ టు ఎస్ కమా బీటా 1 బీటా 2 సో ఆన్ బీటా ఎన్ బిలాంగ్స్ టు ఓకే లేదు అన్నట్టయితే టీ అనుకోండి. అంటే దట్ మీన్స్ ఎస్ యూనియన్ టీలో ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పి తీసుకుంటాము. ఓకే సో ఇక్కడ చూడండి లేదు కన్సిడర్ చేసేసుకోండి లేకపోతే ఒక పని చేయండి ఇలా కన్సిడర్ చేసేసుకోండి మీరు లెట్ ఎస్లో ఎలిమెంట్స్ ఆల్ఫా 1 ఆల్ఫా 2 సాన్ ఆల్ఫా ఎన్ ఉన్నాయనుకోండి.
అండ్ టీలో మీకు క్లియర్గా అర్థమవుతుంది బీటా 1 బీటా 2 సో ఆన్ బీటా ఎన్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఎస్లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అండ్ టీలో బీటా 1 బీటా 2 బీటా ఎన్ అనేటువంటి ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ఎస్ యూనియన్ టీలో ఏముంటాయండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అండ్ బీటా 1 బీటా 2 బీటా ఎన్ అనేటువంటి ఎలిమెంట్స్ మీకు ఉంటాయి. ఓకే, దేర్ ఫోర్ ఇక్కడ నేను ఒక ఎలిమెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నా, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అని చెప్పి తీసుకున్నా. ఓకే, ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అని తీసుకున్నా. అంటే ఆల్ఫా అనేటువంటిది ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ. ఎస్ యూనియన్ టీలో ఎలిమెంట్స్ ఏముంటాయండి, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ అండ్ బీటా 1 బీటా 2 బీటా ఎన్ కూడా ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అయిందంటే ఆల్ఫా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అండ్ టీ. అంటే విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటూ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ an ఆల్ఫా n ప్లస్ b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 అండ్ ప్లస్ సో ఆన్ bn బీటా n ఫర్ a1 a2 సో ఆన్ an అండ్ b1 b2 సో ఆన్ bn బిలాంగ్స్ టు f. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ కనుక చూసినట్టయితే ఇక్కడ వరకు ఆల్ఫాస్తో ఉంది, ఇక్కడ నుంచి ఎలా ఉందండి, బీటాస్తో ఉంది. అంటే a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ an ఆల్ఫా n అనేటువంటి ఈ లీనియర్ కాంబినేషన్ ఏ ఎలిమెంట్స్తో ఫామ్ అయింది, ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా nతో ఫామ్ అయింది. అంటే ఈ లీనియర్ కాంబినేషన్ ఏ సెట్ యొక్క ఎలిమెంట్స్తో ఫామ్ అయింది, ఎస్ అనేటువంటి ఎలిమెంట్స్తో ఫామ్ అయింది కనుక ఈ లీనియర్ కాంబినేషన్ ఎక్కడ ఉంటుంది, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. సో అందువల్ల మనం ఇక్కడ ఏమని చెప్పొచ్చు, దేర్ ఫోర్ a1 ఆల్ఫా 1 ప్లస్ a2 ఆల్ఫా 2 ప్లస్ సో ఆన్ an ఆల్ఫా n బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్. అంటే ఈ లీనియర్ కాంబినేషన్ ఏ సెట్ యొక్క ఎలిమెంట్స్తో ఫామ్ అయింది, ఎస్ అనేటువంటి ఎలిమెంట్స్ సెట్తో ఫామ్ అయింది కనుక ఈ పార్ట్ మొత్తం ఎక్కడ ఉంటుందండి, ఓకే, ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. అండ్ ఈ లీనియర్ కాంబినేషన్ చూడండి, ద b1 బీటా 1 ప్లస్ b2 బీటా 2 ప్లస్ సో ఆన్ bn బీటా n బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. అంటే ఇది మొత్తం ఆల్ఫా 1 అనుకున్నాం, ఇది మొత్తం ఆల్ఫా 2 కనుక అనుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ లేదు, ఇది మొత్తం సమ్ గామా 1 ఇది గామా 2 అనుకున్నట్టయితే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటే గామా 1 ప్లస్ గామా 2 వేర్ గామా 1 బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అండ్ గామా 2 బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ టీ బై ది సమ్ ఆఫ్ ది లీనియర్ సమ్ ఆఫ్ ది వెక్టర్ స్పేసెస్ చూసాం. w1 w2 2 సబ్ స్పేసెస్ అయితే w1 ప్లస్ w2 అనేటువంటి సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ ఉంటే గామా ఈక్వల్ అంటే ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 1 బిలాంగ్స్ టు w1 అండ్ ఆల్ఫా 2 బిలాంగ్స్ టు w2. అది ఇక్కడ మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఇక్కడ ఆల్ఫా 1 బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది, ఆల్ఫా 2 బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా అనేటువంటిది ఎక్కడ ఉంటుందండి, ఆల్ఫా అనేటువంటిది ఆల్ఫా 1 గామా 1 ప్లస్ గామా 2 వేర్ గామా 1 బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ అండ్ గామా 2 బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ 2 అంటే విచ్ ఇస్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. అంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అని తీసుకుంటే ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అని వచ్చింది. అంటే విచ్ ఇంప్లాయిస్ ఏమని చెప్తాం, దేర్ ఫర్ ఆల్ ఆల్ఫా belongs to L of S union T which implies alpha belongs to L of S plus L of T అని వచ్చింది. అంటే which implies therefore ఏమవుతున్నట్టండి, which implies L of S union T is L of S union T is subset of L of S plus L of T విచ్ ఈస్ ఏ అనుకోండి. ఇంకా మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీలో ఒక ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందని చెప్పాలి, ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీలో ఉంది. ఇక్కడ వరకు మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈక్వల్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అని ప్రూవ్ చేయాలి. సో ఎస్లో ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ ఉన్నాయని తీసుకుందాం, టీలో బీటా 1 బీటా 2 బీటా ఎన్ ఉన్నాయని తీసుకుంటే
లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టూలోని ఒక ఎలిమెంట్ అని తీసుకుంటే ఆల్ఫా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ. ఎస్ యూనియన్ టూలో ఏమంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా ఎన్ ఉంటాయి, బీటా 1 బీటా 2 బీటా ఎన్ ఉంటాయి. సో అందుకని ఆల్ఫా నేను ఎలా తీసుకుని A1 ఆల్ఫా 1 A2 ఆల్ఫా 2 ప్లస్ ఎన్ ఏఎన్ ఆల్ఫా ఎన్ ప్లస్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 ప్లస్ బిఎన్ బీ. ఇక్కడ A1 A2 ఎన్ బీటా అన్నీ కూడా స్కేలర్స్ ఎఫ్లో ఉంటాయి. దేర్ఫోర్ ఇక్కడ ఆల్ఫాతో ఫామ్ అయ్యేటువంటి ఈ కాంబినేషన్ అంతా కూడా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది, అండ్ బీటాస్తో ఫామ్ అయ్యేటువంటి ఈ కాంబినేషన్ అంతా కూడా ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. ఎందుకని ఆల్ఫా 1 ఆల్ఫా 2లు ఎస్లోని ఎలిమెంట్స్, బీటా 1 బీటా 2లు టీలోని ఎలిమెంట్స్. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2తో ఫామ్ ఆల్ఫా ఎన్తో ఫామ్ అయ్యి లీనియర్ కాంబినేషన్ అంతా ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది, ఈ లీనియర్ కాంబినేషన్ అంతా ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. అంటే ఈ ఆల్ఫా అనేటువంటిది ఎలా ఉంది, ఆల్ఫా ఈజ్ సమ్ ఆఫ్ గామా 1 ప్లస్ గామా 2. గామా 1 అంటే ఇది అనుకోండి, గామా 2 అనుకుంటే ఇది అనుకోండి. అందువల్ల విచ్ ఇంప్లైస్ గామా అనే ఈ ఆల్ఫా అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. అంటే ఫర్ ఆల్ ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అని తీసుకుంటే ఆల్ఫా ఎక్కడుంది, ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీలో ఉంది కనుక సో విచ్ ఇంప్లైస్ ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ విచ్ ఈస్ ఏ. ఓకే, నెక్స్ట్ పార్ట్ ప్రూవ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ చూడండి. నెక్స్ట్ చూడండి, లెట్ నేను ఏమని తీసుకుంటున్నా అంటే బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. అంటే బీటా అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీలో ఉంటుందని తీసుకున్నా. అంటే నథింగ్ బట్ ఏంటి, బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అంటే బీటాని మనం ఎలా రాయొచ్చు, విచ్ ఈస్ గామా 1 ప్లస్ గామా 2. గామా 2 అనేటువంటిది ఏంటి, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్. గామా 2 అనేటువంటిది ఏంటి, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ టీ. అంటే బీటా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అండ్ బీటా ఈజ్ ద ప్లస్ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ టీ. అంటే విచ్ ఇంప్లైస్ బీటా ఏమవుతుందండి, బీటా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్, ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అండ్ టీ. అంటే ఎస్లోని అండ్ ఓకే, ఇక్కడ బీటా అనేటువంటిది ఏంటండి, బీటా ఈజ్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అండ్ టీ. ఎస్లోని ఎలిమెంట్స్ అండ్ టీలోని ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్గా ఫామ్ అవుతుంది బీటా. ఎస్ అండ్ టీలోని ఎలిమెంట్స్ అంటే అవి ఎక్కడ ఉంటాయండి, ఎస్ యూనియన్ టీలో ఉంటాయి. అంటే విచ్ ఇంప్లైస్ మనం ఏమని చెప్పొచ్చు అండి, బీటా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్, ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ. అంటే బీటా ఈజ్ ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ. అంటే బీటా ఎక్కడ ఉంటుంది అంటే విచ్ ఇంప్లైస్ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ. అంటే బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అని తీసుకుంటే బీటా ఎక్కడ ఉంటుందని వచ్చిందండి, బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ. అంటే దేర్ ఫర్ ఆల్ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ విచ్ ఇంప్లైస్ ఆ బీటా ఎక్కడ ఉంటుంది, బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీలో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ ఈ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ విచ్ ఈస్ ఈక్వేషన్ బి అనుకుంటే ఫ్రమ్ ఏ అండ్ బి ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈక్వల్ అంటూ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ. ఓకే, దట్ ఈస్ ద థీరం. ఓకే, సో ఇక్కడ బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అంటే అర్థం ఏంటి, బీటా అనేటువంటిది సమ్ ఆఫ్ ది టూ వెక్టర్స్ కింద రాయొచ్చు. ఏంటి, గామా 1 ప్లస్ గామా 2. గామా 1 అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉంటుంది, గామా 2 అనేటువంటిది ఎల్ ఆఫ్ టీలో ఉంటుంది. బట్ గామా 1 అనేటువంటిది ఎల్ ఆఫ్ ఎస్లో ఉందంటే విచ్ ఈస్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్, అండ్ గామా 2 ఎల్ ఆఫ్ టీలో ఉందంటే విచ్ ఈస్ ఎ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ 2. అంటే బీటా ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, ద లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ అండ్ టీ. ఎస్ అండ్ టీ యొక్క ఎలిమెంట్స్ యొక్క లీనియర్ కాంబినేషన్ అంటే నథింగ్ బట్ ఎస్ యూనియన్ టీ. అంటే బీటా ఈజ్ అ లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ. అంటే బీటా ఎక్కడ ఉంటుందండి, నథింగ్ బట్ బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ. అంటే బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అని తీసుకుంటే బీటా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీలో ఉంది కనుక
సో ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ అవుతుంది. ఇది బి అనుకున్నట్టయితే ఏ ఆల్రెడీ మనం ఏం ప్రూవ్ చేస్తాం, ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఇస్ సబ్సెట్ ఆఫ్ ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అని చేస్తాం. అంటే ఎల్ ఆఫ్ ఎస్ యూనియన్ టీ ఈజ్ ఈక్వల్ అంటే ఎల్ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఆఫ్ టీ అనేటువంటిది అవుతుంది. ఓకే ఓకే సో ఇక్కడ వరకు మనం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ద వెక్టర్స్, లీనియర్ స్పాన్ ఆఫ్ ఎ సెట్ అండ్ వాటి మీద 3 థియరమ్స్ కూడా చూసాం. వాటి మీద ప్రాబ్లమ్స్ అండ్ ఇంకొక థియరం నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.